ఒక్కటి చెప్పండి సార్, ఇప్పుడు మీరు ఇంతవరకు గాలివీడు ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ గురించి చెప్పారు. ఆ డెవలప్మెంట్ అనేది మీరు ఎమ్మెల్యే అయ్యాక చేశారా, అంతకుముందు మీ నాన్నగారి హయాంలో జరిగిందా? మీ నాన్నగారి హయాంలో జరిగింది అనుకుంటున్నా. ఇవన్నీ నాన్నగారి హయాంలో జరిగినట్టు, కానీ ఇవన్నిటిని చేయాలన్నటువంటి ప్యాషన్ నాకుండి నాన్న వెనకల ఉండి ఆ రిప్రజెంటేషన్స్ తయారు చేయడంలోనే కాకుండా ఎక్కడెక్కడ ఏదైతే యూజ్ ఉంటుందో అని చెప్పి నాన్నతో కలిసి పనిచేస్తాం. ప్రతి ఒక్క విషయంలో సీఎం దగ్గరికి వెళ్ళాలన్నా మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా నాన్న నేను ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళం. అంటే నాకు ఉన్నటువంటి ఆలోచన డెవలప్మెంట్ వేరేది ఏం లేదు కాబట్టి నాన్న కూడా దాన్ని బాగా ఎంకరేజ్ చేసేవాడు. లెటర్ డ్రాఫ్టింగ్ గురించి కానీ నన్ను వెనకలు పెట్టుకుని ఇద్దరమే ఏ ఆఫీసర్ని కలవాలనుకున్నా, ఏ సెక్రటరీని కలవాలనుకున్నా, సీఎం గారి దగ్గరికి వెళ్ళినా అని కూడా ఇద్దరం కలిసి వెళ్ళేటువంటి వాళ్ళం. ఎన్ని ఆలోచనతో రోడ్స్ ఎక్కడైతే ఇంటీరియర్ రోడ్స్ వేయాలనో, తర్వాత ఎక్కడైతే ఎలక్ట్రిఫికేషన్స్ అవసరం ఉన్నాయో అన్నీ కూడా చేయించుకోగలిగినాం. లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం గురించి చెప్పాను. తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత రాజశేఖర్ గారు నాకు అవకాశం ఇచ్చారో లేదో తెలియదు, కానీ రాజశేఖర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమంలో డీలిమిటేషన్ జరిగిన రాయచోటి నుంచి నేను గెలవడం జరిగింది. నాన్న కూడా నన్ను ఎక్కువగా 5 years అని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ప్రతి మినిస్టర్ దగ్గరికి కానీ సీఎం దగ్గర కానీ ఎక్కువగా నేను పోవటము, కాన్ఫరెన్స్లో మీటింగ్ ఆర్గనైజ్ చేయడం అయితేనేమి, లేకపోతే మనుషుల దగ్గర మాట్లాడే విధానం, నాయకులు అందరితో కలివిడిగా ఉండడం అటువంటి నాకున్నటువంటి ప్యాషన్తో నాన్న కూడా నన్ను ఎంకరేజ్ చేసినట్టున్నారు టికెట్ విషయంలో కూడా. ఆ రకంగా నేను పోటీ చేయడం జరిగింది. పోటీ చేసిన తర్వాత విజయం సాధించడం జరిగింది. అనుకోని పరిస్థితులలో రాజశేఖర్ గారు ఫస్ట్ టైం ఒకటే అసలు నేను గర్వంగా ఫీల్ అవుతానండి. ఇప్పుడు రాజశేఖర్ గారు అంటే మహానాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 నెలల్లోనే ఎమ్మెల్యేగా ఉన్నాను. దాదాపుగా ఒక పెద్ద ఫైల్ తయారు చేసి ప్రజెంటేషన్ అని తీసుకెళ్ళాను రాజశేఖర్ గారి దగ్గరికి. చాలా చక్కగా తను బిజీగా ఉన్నా కూడా అవన్నీ చూసి మనకి ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఉంది, నువ్వు ఒక 6 నెలలు ఆగు, మార్చి నుంచి నాకు కూడా రాయచోటి అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆ అభిమానం ఏ రకం ఆయన చాటుకున్నాడు అని అంటే రాయచోటికి బైపాస్ రోడ్ లేదండి, స్ట్రైట్ రోడ్డు టౌన్లో నుంచి రోడ్డు ఉండేది, చాలా ఇరుకుగా ఉండేది, ఎప్పుడు ట్రాఫిక్ జామ్స్ అన్నీ అయ్యేటివి. సరే నేషనల్ హైవే నుంచి మేము అనేక సార్లు బైపాస్ గురించి రిక్వెస్ట్ చేస్తే ఫీజిబిలిటీ లేదు అని అంటున్నారు. అని అంటే ఫీజిబిలిటీ లేదని వాళ్ళు అంటున్నారు. అట్లయితే మనం స్టేట్ ఫండ్స్ ఇద్దామని చెప్పి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి ఇచ్చి రాయచోటికి బైపాస్ ఇచ్చారని. ఆ బైపాస్ అమౌంట్ బ్రిడ్జెస్ని కొంచెం వేరే రకంగా చేసుకోగలిగితే మనం రింగ్ రోడ్ చేయొచ్చు అని చెప్పి ఈ గారి సలహా మేరకు రింగ్ రోడ్ కూడా చేసుకోవడం జరిగింది. అది నేను ఎమ్మెల్యే అయిన వెంటనే దాన్ని టేకప్ చేసినాం. రాజశేఖర్ గారి జీవో వచ్చిన తర్వాత వెలిగెల్లు ప్రాజెక్ట్ వాటరు జరిగిందన్నమాట. ఆ 2 monthsలోనే ఆయన ఈ యాక్టివిటీస్ని ఫాస్ట్ చేయించారు. ఆయన మరణించిన తర్వాత మీకు కూడా తెలిసిన అంశాలే, రోషయ్య గారితో జగన్ గారు విభేదించడం, ఏ రాజకీయ నాయకులు అయితే నాకు రాజకీయాన్ని ఇచ్చారు వాళ్ళకి అండగా నిలబడండి. ఇప్పటి నుంచి కాదు, 80s నుంచి కూడా మా ఫాదర్ రాజశేఖర్ గారు ఏం చెప్తే అదే అటువంటి పరిస్థితిలో ఉన్నాం. అటువంటిదే కొనసాగించాలి. తండ్రి ఏమో రాజశేఖర్ గారితో కొనసాగారు, కొడుకేమో అలాంటి అనేటువంటి అపనింద నాకు ఉండకూడదు, నేను కూడా మా తండ్రి బాటలో నడవాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడం, జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తున్నానని చెప్పి ఇవి కానటువంటి నాయకులంతా ఎవరైతే అదర్ పార్టీకి వెళ్ళారో వాళ్ళందరూ నా పనులు కానియకుండా ఎంత ఇన్స్టెబిలిటీగా ఉన్నట్టు మీకు కూడా తెలిసిన అంశాలే. ఏ అంశం కూడా చర్చకు రానిచ్చేవాళ్ళు కాదు, ఏది కూడా శాంక్షన్ చేసేవాళ్ళు కాదు. ఆ రకంగా నాకున్నటువంటి ఏ రకంగా అయితే లక్కిరెడ్డిపల్లిని నేను నానాయంలో కొద్ది గొప్ప చేశాను, అంతకంటే ఇంకా ఎక్కువ చేద్దామన్నటువంటి నా ఆలోచనలు కొంచెం బ్రేక్ పడింది ఇక్కడ. కారణం అధికార పార్టీ వైపు నేను లేకపోవటం. దాని తర్వాత ఈ 3 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కటి అడిగినా నేను జగన్మోహన్ రెడ్డి గారి పర్మిషన్తో ఆ రిప్రజెంటేషన్స్ అన్నీ తయారు చేసుకుని నిజానికి సంబంధించినటువంటి అన్నీ కూడా లెటర్స్ అన్నీ కూడా 3 సార్లు ఇచ్చానండి చంద్రబాబు నాయుడు గారికి. అందులో ఏ ఒక్కటి శాంక్షన్ చేయట్లేదు. ఈరోజు రాయచోటికి నీళ్లు ఇచ్చినటువంటి సంతృప్తి నాకు మిగిలిన బట్టే నేను బై ఎలక్షన్స్ వెళ్ళినా కూడా మీరు అంటున్నారు 3 సార్లు గెలిపించారు. అందులో ఒకే 5 yearsలో 2 times ఎలక్ట్ కావాల్సి వచ్చింది. కారణం నైతిక విలువలతో రాజకీయ పార్టీ రాజీనామా చేసి గెలవడం జరిగింది. ఆ నీళ్లు రాయచోటి పట్టణానికి ఇవ్వటం వల్లనే ప్రజలను నమ్మి అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. మళ్ళీ కూడా అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, ఇంకా బాగా చేస్తారంటే ఆలోచనతో మళ్ళీ కూడా మనం గెలిపించడం జరిగింది. ఊహించని రీతిలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఎంతో దుర్మార్గంగా, ప్రతిపక్ష నాయకుడు పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడుంటే వాళ్ళకి ఏసీడీపీ కూడా రాకుండా చేయటం, ఓడిపోయిన వాళ్ళకు గ్రాంట్లు ఇవ్వటం, కనీసం సీఎం ఆఫీస్ వైపు రానియకుండా చేయటం, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఏవైతే నాకు ఆలోచనలు ఉన్నాయో, ఉదాహరణకి ఈరోజు మీరు వెలిగెల్లు ప్రాజెక్ట్ గురించి ఇంతకుముందు చెప్పాం, రాయచోటి టౌన్కి ఇచ్చాం. అదే రకంగా రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాలివీడు మండలానికి అంతా కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆలోచనతో పదే వెంటబడ్డాం. అప్పుడు ఆర్డబ్ల్యూఎస్ మినిస్టర్ వెనకల 5 కోట్లు నాబార్డు కింద ఇచ్చి మొత్తం 25 కోట్లు ఇస్తే ప్రతి పల్లెకి ఇవ్వచ్చు అనమాట. గాలివీడు మండలం మీకు ఎటువంటి త్రాగునీటి సమస్య ఉంటుందో మీకు కొంచెం ఆ ప్రాంతం పైన మీకు కూడా అవగాహన ఉంటుంది. 25 కోట్లకు 5 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. 5 కోట్లతో గాలివీడు పట్టణం వరకు చేసుకోగలిగినాం. ఇంకా 20 కోట్ల కోసం అదే రకంగా వెలిగెల్లు ప్రాజెక్ట్ నుంచి ఇంకా కొన్ని మండలాలకు త్రాగునీటి సమస్యను ఏ రకంగా టేకప్ చేయాలన్నటువంటి ప్రజెంటేషన్ అయితేనేమి,
మా ఫాదర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోలమడుగు అనేటువంటిది ఒక వీరబల్లి మండలంలో ఒకటి ఉండేదండి. అక్కడి నుంచి వాటర్ తీసుకొని వచ్చి వీరబల్లి, రామాపురం, లక్కిరెడ్డిపల్లె ఈ 3 మండలాలకి ప్రతి హ్యాబిటేషన్స్కి ఇవ్వాలా అని చెప్పి 32 crores అప్పుడే శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 18 crores వరల్డ్ బ్యాంక్ని శాంక్షన్ చేయించి వీరబల్లిలో కొన్ని హ్యాబిటేషన్స్, రామాపురం, లక్కిరెడ్డిపల్లె టౌన్ వరకు కొద్దిగా వస్తున్నాయి. ఇంకా లక్కిరెడ్డిపల్లె టౌన్కి రాలేదు. 5 crores రీసెంట్గా టెండర్స్ పిలవబోతున్నారు, వస్తాయని. అది 40 crores ఇస్తే ఆ 3 మండలాలు సఫిషియెంట్గా చేసుకోవచ్చు. 20 crores ఇస్తే ఈ గాలివీడు మండలానికి సఫిషియెంట్గా చేసుకోవచ్చు. ఇంకా మిగిలిన 2 మండలాలు ఉంటాయి, సంబేపల్లి, చిన్నమండ్యం. రోలమడుగు అనేటువంటిది బ్యాక్ వాటర్, అన్నమయ్య బ్యాక్ వాటర్, అక్కడ ఎంతైనా కూడా సోర్స్ ఉంది అని చెప్పి ఫీజిబిలిటీ చేసిన తర్వాత దానికోసం 120 crores అడగడం జరిగింది. సుండిపల్లి కంప్లీట్ చేసుకొని సంబేపల్లి అండ్ చిన్నమండ్యానికి కూడా ఇస్తే నా నియోజకవర్గంలో ప్రతి మండలానికి త్రాగునీటి సమస్య లేకుండా చేయొచ్చు ఈ సోర్స్ వాటర్తో అని చెప్పి ఆలోచనతో ఈ ప్లాన్స్ అన్నీ చేసి ఇవ్వడం కూడా జరిగింది. అన్నీ కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్స్ వచ్చినాయి. టెండర్స్ దశకు చేరుకున్న టైంలో ఇక్కడ రాజకీయ నాయకులు కోఆపరేట్ చేయకపోవడం వల్ల కొద్దిగా ఆగడం జరిగింది. అదే రాయచోటి పట్టణం ట్రాఫిక్ సమస్య గురించి రింగ్ రోడ్ అయితేనేమి, తర్వాత నేషనల్ హైవే వాళ్ళు ఎస్టిమేషన్ వేసేటప్పుడు రాయచోటిలో ఇరుకున్న రోడ్లు ఉన్నాయి, ఈ పట్టణానికి కూడా 4 లేన్ల రహదారి ఉండాలి, అప్పుడే ట్రాఫిక్ కొంచెం కంట్రోల్ అవుతుంది, ఈ ప్రాంతం కూడా సుందరీకరణగా కనపడాలా అని చెప్పి ఎస్టిమేషన్ వేయడంతో ఇప్పుడు రీసెంట్గా నేషనల్ హైవే నుంచి టెండర్స్ అయిపోవడం జరిగింది. రాయచోటికి ఆ రింగ్ రోడ్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఎండ్ వరకు ఎండ్ టు ఎండ్ 4 లేన్లతో పాటు సుందరీకరణ అంటే మొత్తము బటర్ఫ్లై లైటింగ్తో కానీ ఇవి కూడా చేయడం జరుగుతుంది. ఒక ఉదాహరణ నాగరాజ్ గారు, మాలాంటి వాళ్ళకు ఈ పాలిటిక్స్లో కంటిన్యూస్గా తరతరాలుగా పదవులు అనుభవించాలన్నటువంటి కోరిక ఉండదు. అవకాశం ఇచ్చినటువంటి సమయంలో పనులు జరిగేటువంటి టైంలో తగటకా చేసి ప్రజల ఆదరణ పొందాలనేటువంటి ఆలోచనతోనే మేము ఉంటాం. రాయచోటి నియోజకవర్గానికి కడప బెంగళూరు రైల్వే లైన్ వస్తే ఆ రైల్వే లైన్ అయిపోయిన తర్వాత కొన్ని పరిశ్రమలు తీసుకురావచ్చు అనే ఆలోచన. అదే రకంగా ఎందుకు ఈ ప్రాంతం నుంచి దాదాపుగా 20-30 వేల మంది గల్ఫ్కు వలసలు వెళ్ళినటువంటి బాధ, 10-15 వేల మంది బెంగళూరు కూలి పనులు చేసుకుంటూ, 5-10 వేల మంది హైదరాబాదు, 10,000 మంది చెన్నై, కేరళ వైపు, దాదాపుగా 50-60 వేల మంది నా నియోజకవర్గ ప్రజలు బయట ఇబ్బందులు పడుతున్నారండి. కూలి పనులకు లేకపోతే వలస పోయి మండల పరిధిలోని చాకిబండ మొత్తం ఊరే గల్ఫ్ దేశంలో ఉంటుంది. ఒక్క గ్రామమే కాదండి, ప్రతి విలేజ్లో కొన్ని ఊర్లు గల్ఫ్లో ఉన్నాయి. అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదో వాళ్ళని కించమని అనటం లేదు, కానీ అక్కడ పోయి ఇక్కడ ఉపాధి లేక అక్కడికి పోవడం జరుగుతుంది. అక్కడ అనేక కష్టాలు పడినటువంటి వాళ్ళు, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి వాళ్ళు, అక్కడ అప్పు చేసి అక్కడ పోయిన తర్వాత సరైనటువంటి అవకాశం లేక వాళ్ళు ఎన్నిక రావడం, ఆ అప్పులను పెంచుకుంటూ పోయి ఆత్మహత్యలు చేసుకోవడం, ఇటువంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు బెంగళూరులో కూడా మ్యాక్సిమం లేబర్ మా రాయచోటి నుంచి వెళ్ళిపోతున్నారండి. 50-60 వేల మంది మా నియోజకవర్గ ప్రజలు బయట ఉన్నారు అని నన్ను తలుచుకున్నప్పుడు గుండె చాలా బాధేస్తుంది. వాళ్ళందరికీ ఇక్కడ ఉపాధి మాదిరి కల్పించేసేసి నీళ్ళు సఫిషియెంట్గా ప్రతి ఎకరాకు కానీ మనం సాగునీరు ఇచ్చేస్తే ఇక్కడ మా ప్రాంతంలో ఇక్కడ బతికేటువంటి అవకాశంగా మాకు పచ్చని పొలాలు బ్రహ్మాండంగా మిగిలినటువంటి ప్రాంతాలు ఏ రకంగా వాళ్ళు చూసుకొని మురిసిపోతున్నారు, ఆ రకంగా మా ప్రాంతాలను చూసుకునే కోరిక మాకు ఉంటుంది కదండి. అందులో భాగంగానే హంద్రీనీవా వచ్చేసేసి జిఎన్ఎస్ఎస్ అయితే కడప జిల్లాలో పై ప్రాంతంలో పోతుంది, హెచ్ఎన్ఎస్ఎస్ అనంతపురం చిత్తూరు జిల్లా కలపడానికి రాయచోటి విధంగా ఒక కెనాల్ వెళ్తుందండి. ఆ కెనాల్ వెళ్తుంది కాబట్టి రాయచోటి ప్రాంతంలో స్టోరేజ్ చేసుకోవడానికి లేదు, ఓన్లీ కెనాల్ పెట్టారు సార్ అని అంటే 2 TMC 1.25 TMCతో ఒక శ్రీనివాసపురం రిజర్వాయర్ అని అప్పటికప్పుడు అడ్మిన్ శాంక్షన్ ఇచ్చి టెండర్స్ పిలిచారు రాజశేఖర రెడ్డి గారు. దానివల్ల ఆ రిజర్వాయర్ కంప్లీట్ అవడమే కాకుండా లెఫ్ట్ రైట్ కెనాల్స్తో 25,000 ఎకరాలకు నీరు అందుతుంది. వెలిగల్లు ప్రాజెక్టుకు పాపాగ్ని పైన నుంచి వచ్చేటువంటి నీటి సరిగా లేదు, పైన ఎక్కువ వర్షాలు పడినప్పుడు మాత్రమే వస్తున్నాయి, లేకపోతే అసలు చాలా తక్కువగా వస్తుంది ఫ్లో అని చెప్పినప్పుడు ఆయన ఆ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం రోజునే 3 TMCలు హెచ్ఎన్ఎస్ఎస్ తీసుకొచ్చని చెప్పి జీవో కూడా ఇవ్వడం జరిగింది. 3 TMCలు కృష్ణా వాటర్ వెలిగల్లికి వచ్చి 1.25 TMC శ్రీనివాసపురం రిజర్వాయర్ స్టోర్ చేసుకొని ఒక 0.4 TMC జెరుకునకు లింక్ చేసుకుంటే దాదాపుగా లెస్ దాన్ 5 TMC వాటర్ నియోజకవర్గంలో ఇచ్చినప్పుడు ఆ రోజు మనం ఎంతో సంతృప్తి పడవచ్చు. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ అదే జరిగినప్పుడు నేను ఏదో చెప్పాను, అదే జరిగిన ప్రజలు అదే జరిగినప్పుడు అది చేసిన తర్వాత నాకు క్రెడిట్ అవసరం లేదు, ఏం లేదు, స్వచ్ఛందంగా ఈ నియోజకవర్గానికి పలాన్ని చేశాను, మా ప్రజలందరూ రావడానికి అవకాశం కలుగుతుంది అన్న మాట చెప్పి రాజకీయాల నుంచి కూడా వైదొలుగుతాను. ఇంకొకటి కూడా ఉంది నాగరాజు గారు, అంటే ఆ సంతృప్తి ఇప్పుడు లేదా మీకు? ఖచ్చితంగా లేదండి. నేను ఈరోజు ఇప్పుడు దాదాపుగా 7-8 సంవత్సరంగా శాసనసభ్యుడిగా ఉన్నాను. ఏమాత్రం ఒక రాయచోటికి నీళ్ళు ఇచ్చాను, ఆ రింగ్ రోడ్ వేసాను అని చెప్పేటువంటి చిన్న ఆ సంతృప్తి తప్పితే ఎన్నో విషయాలు చేయలేకపోయినాను. అక్కడ ఉన్నటువంటి రాయచోటి పట్టణంలో దాదాపుగా 1,00,000 జనాభా ఉన్నటువంటి పట్టణానికి ఒక చిన్న పార్క్ లేదు, అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకి ఉల్లాసంగా గడపడానికి సరైనటువంటి వాకింగ్ ట్రాక్స్ లేవు,
పట్టణానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు కానీ ఇంకొకటి కానీ మౌలిక వసతులు సరిగా లేవు అన్నటువంటి బాధ ఎంతో ఉంటుందండి. అదే రకంగా మాకున్నటువంటి దురదృష్టశాతం ఏంటంటే ఒక్కొక్క గ్రామ పంచాయతీ 50-60 హ్యాబిటేషన్స్ ఉన్న పరిస్థితి. మీరు వినింటారు దానికి సెట్టిపల్లి గ్రామం అని 54 పల్లెలు అండి. అందులో మాధవరం ఉన్నటువంటి గ్రామం 35 పల్లెలు. ప్రతి పల్లెకు మౌలిక వసతులు కావాలి, ప్రతి పల్లెకు త్రాగునీటి సమస్య ఉన్నటువంటి తీర్చుకోవాలి. ఎక్కడ చూసినా 1000 అడుగులు వేస్తే నీరు వంటి పరిస్థితి. ఎక్కడ చూసినా వలసలు పోతున్నారు, కూలీల కోసం ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు గొప్పగా పట్టుకున్న రైతులు రోడ్లపైకి వచ్చే రైతు కుటుంబాలు రోడ్లపైకి వచ్చిన పరిస్థితి. MBAలు MCAలు బీటెక్లు చేసి ఏ చిన్న ఉద్యోగానికైనా సరైనటువంటి పరిస్థితి. ఒక ఊరికి వెళ్తే 10-15 బయోడేటాలు తెచ్చేటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసినప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా ఏం సంతృప్తి ఉంటుందండి? చేయడానికి ప్రయత్నం చేస్తే మంత్రి పలకకపోయా, కలెక్టర్ దగ్గరికి వస్తే లేదు మేమేం చేయలేమండి, అధికార పార్టీ ఇన్స్ట్రక్షన్ ప్రకారం పనిచేస్తామని చెప్పి కలెక్టర్ లాంటి వ్యక్తే మాట్లాడబట్టే. కలెక్టర్ అంటున్నారా మాట? కలెక్టర్ స్వయంగా అంటున్నారు. దాన్ని ఆయన మొహమాట పడట్లేదు. మేమేం చేయలేమండి, మా పైనుంచి ఆదేశాలు, మీ ఇన్ఛార్జ్లు ఏం చెప్తే అది చేయాల్సిందే అని. ఒక చిన్న బోర్వెల్ ఇవ్వండి అంటే ఇవ్వలేని పరిస్థితి, మీకు ఇవ్వకూడదండి అని అంటారు. హాయ్, దిస్ ఈస్ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. ప్లీజ్ వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ నాగరాజు గారు ఆన్ iDream Media. థ్యాంక్ యూ.